హాయ్ హలో నమస్తే నేను మీ కాజా మీరు చూస్తున్నారు జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి టీఎస్పీఎస్సీ నుండి గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ వీడియో అయితే చూద్దాం. గ్రూప్ 4 ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ అవుతుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. మీరు రెగ్యులర్గా మన జాబ్ నుంచి అప్డేట్స్ అయితే అందుతాయి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి అఫీషియల్ గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ క్లియర్ గా వాళ్ళు రాయడమే జరగదు. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆఫ్ గ్రూప్ 4 సర్వీసెస్ వాస్ పబ్లిష్ ఇన్ అఫీషియల్ కమిషనర్ వెబ్సైట్ లో మనకు February 9th ఆల్రెడీ పబ్లిష్ అయింది. సో దానికి సంబంధించి ద కమిషన్ వుడ్ బి పబ్లిషింగ్ ద పికప్ లిస్ట్ ఇన్ ద రేషియో 1:3 ఫర్ ఆల్ క్యాండిడేట్స్. అంటే జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికీ 1:3 నిష్పత్తులు అయితే వాళ్ళైతే పికప్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాన్సర్ వాళ్ళకైతే 1:3 రేషియో అయితే లిస్ట్ ని పిక్ చేయడం జరిగింది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ అడ్వైజ్ టు అబ్టైన్ ఆల్ రిలవెంట్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ పర్టైన్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్. మీరు ఏదైతే వీకర్ సెక్షన్ అని అప్లికేషన్ ఫామ్ లో ఫిల్ చేస్తారో దానికి సంబంధించిన సర్టిఫికేట్, కమ్యూనిటీ అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్, అదేవిధంగా నాన్ క్రీమీ లేయర్ ఓబీసీ ఎవరంటారో వాళ్ళందరూ కూడా నాన్ క్రీమీ లేయర్ కిందకి వస్తారు కాబట్టి ఆ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన సర్టిఫికేట్, పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్, స్టడీ అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్స్ 1 to 8th 7th క్లాస్ ఉన్నటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా రిజర్వేషన్స్, రిలాక్సేషన్, క్వాలిఫికేషన్ అన్ని కూడా మీరైతే రెడీగా పెట్టుకోవాలని కూడా క్లియర్ గా వీళ్ళైతే గ్రూప్ 4 సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడమే జరిగింది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే గ్రూప్ 4 ఎగ్జామ్ రాశారో 1:3 రేషియోలో జనరల్ అదేవిధంగా అదర్ క్యాండిడేట్స్ అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి 1:3 నిష్పత్తిలో పిక్ చేయడమే జరిగింది. అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా 1:5 నిష్పత్తిలో పిక్ చేయడం జరిగింది. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ యొక్క సర్టిఫికేట్ అంటే కమ్యూనిటీకి సంబంధించిన సర్టిఫికేట్, అదేవిధంగా స్టడీ, రెసిడెన్స్, ఆల్ రిజర్వేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మీరు రెడీగా పెట్టుకోవాలని కూడా బిగ్ అప్డేట్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో అదేవిధంగా ఈ గ్రూప్ 4 కి సంబంధించిన ఇంకొక అప్డేట్ అయితే మనకు గైస్ వెయిటింగ్ న్యూస్ లో కూడా అఫీషియల్ గా ఒక న్యూస్ రావడమే జరిగింది. గ్రూప్ 4 అభ్యర్థులకు అలర్ట్ అనేసి. సో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీపై ఫోకస్ చేయడమే జరిగింది గవర్నమెంట్. సో ఈ క్రమంలో గ్రూప్ 4 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై తాజాగా ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. అది ఏంటంటే February 9 ర్యాంకుల లిస్ట్ రిలీజ్ చేయగా జనరల్ అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో, అంతేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అభ్యర్థులను 1:5 అంటే 1:5 చొప్పున ఎంపిక చేసి లిస్ట్ ను వెబ్సైట్ లో పొందుపరుస్తామని టీఎస్పీఎస్సీ అఫీషియల్ గా తెలపడం అయితే జరిగింది. సో అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అభ్యర్థులందరూ కూడా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, కులము, నాన్ క్రిమీ లేయర్స్ అండ్ స్టడీ సర్టిఫికేట్ అన్ని కూడా అందుబాటులో ఉంచుకోవాలని కూడా ఒక అలర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే గ్రూప్ 4 అభ్యర్థుల లిస్ట్ ఆల్రెడీ రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ లిస్ట్ ప్రకారం సో మీ అందరూ సర్టిఫికేట్ రెడీ చేసుకొని పెట్టుకోండి. సో మరొక అప్డేట్ మనకు వచ్చిన వెంటనే మన ఛానల్ అయితే పోస్ట్ చేయడమే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలా లేటెస్ట్ స్టేట్ గవర్నమెంట్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేసే అవకాశాన్ని మీకైతే కల్పిస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక లేటెస్ట్ అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తా. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.